ఇంత జరుగుతుంటే కామారెడ్డి మొత్తం అతలాకుతలం అయిపోతుంటే తోపు తురుమని చెప్పారు. కామారెడ్డి ఎమ్మెల్యే అత్తాపత్తా లేడు. నిన్నేదో ఒక వీడియో రిలీజ్ చేశారు ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ మొత్తం కలిసి. ఆ వీడియో తప్ప బండి సంజయ్ కనపడుతున్నాడు, కేటీఆర్ కనపడుతున్నాడు, సీఎం కనపడుతున్నాడు, మంత్రులంతా కనపడుతున్నారు. ఓ తోపు తురుమన్న కామారెడ్డి ఎమ్మెల్యే మాత్రం కనపడతలేడు. ఇదిగో కొంత సహాయక చర్యలు చేపడుతున్నారు. మంచి విషయం ఇది. నేను అంటుంది అదే, వెళ్ళిన వాళ్ళు మీరు విమర్శలు వాటితో కాకుండా అక్కడ పనికొచ్చే పనులు ఏమైనా చేయండి. జనాలకి అక్కడ చాలామందికి వాటర్ ఉండకపోవచ్చు, ఆ వాటర్ని అరేంజ్ చేయండి, ఫుడ్ అరేంజ్ చేయండి, ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ ఏమైనా ఉంటే అరేంజ్ చేయండి, ఇట్లాంటివి అరేంజ్ చేయండి. లాస్ట్ 24 అవర్స్లో ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ సీజ్ ఇన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్స్ అండ్ వెరీ హెవీ రెయిన్ అక్రాస్ నిర్మల్, కామారెడ్డి, సిరిసిల్ల డిస్ట్రిక్ట్. హైయెస్ట్ అబ్జర్వ్డ్ తుమ్మపల్లి నిజామాబాద్లో 234.5 మిల్లీమీటర్ల వర్షం పడిందంటండి. కామారెడ్డిలో ఎంత పడింది? 171.3 మిల్లీమీటర్ల వర్షం పడిందంట. ఇది మొత్తం నిన్న 8 గంటల నుంచి ఇవాళ 8 గంటల వరకు పడిన వర్షపాతం ఇది. ఏమంటున్నాడు వెదర్మెన్ కార్తిక్, ఆయన పేరు తెలంగాణ వెదర్మెన్ అతను ఉంటాడుగా, అతను బాగానే చెప్తాడు. Did the IMD issue an alert for the Delhi in Kamareddy, Medak, Sangareddy districts? IMD ఏమన్నా జారీ చేసిందా ఇట్లాంటివి ఇలా జరగబోతుంది అని? చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదా? కామారెడ్డిలో ఏమంటున్నాడు మన తెలంగాణ వెదర్మెన్, మనం వెంకటరెడ్డి గురించి చూద్దాం కదా. ఆయన పేరేంటి? వెంకటరెడ్డి, వెంకటరామిరెడ్డి, వెంకటరమణారెడ్డి కదా. ఏమన్నా ట్వీట్ చేసిందా సార్? కాటేపల్లి వెంకటరమణారెడ్డి 22 అవర్స్ బ్యాక్ ఒక ట్వీట్ చేశారండి. ఇది ఒక వీడియో రిలీజ్ చేసుకున్నారు. ఏం పెట్టారు తెలుసా దీని క్యాప్షన్? ఏం పెట్టారు? ప్రజలు ఆపదలో ఉన్నారంటే ఏమీ ఆలోచించకుండా ఆ ఆపదకు ఎదురెళ్ళేవాడే నాయకుడు అంటే. అలాంటి నాయకుడే మన కామారెడ్డి ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు. అత్యంత భారీ వర్షాలతో కామారెడ్డి అతలాకుతలం అయిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారికి అందుబాటులో ఉంటూ వారి భద్రతకు పాటుపడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో సురక్షితం తరలిస్తున్నారు. నీటి మునిగిన ఇళ్ల నుంచి ప్రజలను జేసీబీల సాయంతో బయటకు తీస్తున్నారు. వర్షాన్ని వరదను లెక్క చేయకుండా క్షేత్రస్థాయిలో సహాయక చర్యలో చురుగ్గా పాల్గొంటున్నారు వెంకటరమణారెడ్డి గారు అని చెప్తున్నారు. మరి రీల్ ఎవరు చేశారండో? వెంకటరమణారెడ్డి గారు ఫస్ట్ ఫ్లోర్కే వస్తున్నాయి సార్ ఇట్లా వాటర్. ఇక్కడ 3వ ఇంట్లో 3 ఉన్నారు సార్ ఇందులో. ప్లీజ్ సార్ రండి, దయచేసి రండి. ఇందులో అన్నికప్పుడు పాప ఉన్నది, ప్లీజ్ దయచేసి రండి సార్. నువ్వు శ్రీరామచంద్రుడికించిన మాట నిలబెట్టుకునే సమయం ఆసన్నమైంది మిత్రమా. ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉండి ప్రజలు బాధల్లో ఉంటే ఇట్లాంటి రీల్స్ అండి చేసి పెట్టుకునేది మీరు సేవ చేసి పనిచేస్తుంటే బాగానే ఉంటుంది. కానీ ఈ రీల్స్ అండి ఏందండి? కామారెడ్డి పరిధిలోని జాతీయ రహదారి వద్ద నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు తెగిపోయిన జాతీయ రహదారిని పరిశీలించారంటే ఈయన బాగానే పనిచేస్తుంది. ఈయన పిఆర్ టీము. మరి ఈయన గ్రౌండ్ లెవెల్ ఎంతవరకు ఉన్నారో తెలియదు, కానీ ఈయన పిఆర్ టీం అయితే గట్టిగానే పనిచేస్తుంది. ప్రతిదానికి ఫొటోస్ తీస్తున్నారు, మంచిగా ఫొటోస్ పెడుతున్నారు, అవి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటున్నారు. మరి ఎంతవరకు సహాయ చర్యలు చేపట్టారు? కామారెడ్డి ఎమ్మెల్యేగా మీరు వరద నష్టంపై వెంటనే అత్యవసర ఫండ్ కింద ఎంత తేగలిగారు? కేంద్రంలో కూడా మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎంత మీరు తీసుకురాగలిగినది ఇక్కడ ఇంపార్టెంట్. దీంట్లో మీరు గట్టిగానే ఉన్నారు. సోషల్ మీడియాలో గ్రౌండ్లో కనబడలేదు అనేది జనం యొక్క వాదన. అసలు ఎక్కడా మీరు లేరు, గ్రౌండ్లో అసలు కనబడతలేరు అనేది జనం యొక్క ప్రధాన వాదన అండి.